ఛానల్. ఏపీ గిరికి సంబంధించి ఆన్‌లైన్ అడ్మిషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌కి ఫీ పేమెంట్ ఎంత చేయాల్సి ఉంటుంది? అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి? సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అలాగే సర్టిఫికేట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? ఏ ఏ తేదీన వెళ్ళాల్సి ఉంటుందని కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనమైతే డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఉన్నామన్నమాట. ఆన్‌లైన్ అడ్మిషన్‌కి సంబంధించి 2024-25 మనం చూసుకున్నట్లయితే కనుక మొదటిగా పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే గనక నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేశారండి. రిజిస్ట్రేషన్ సంబంధించి 2వ తారీఖు నుంచి అంటే ఇవాల్టి నుంచి 10వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్‌కి సంబంధించి 4వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే ఇచ్చారన్నమాట. అలాగే హెచ్ఎల్‌సి సెంటర్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్‌కి సంబంధించి 5వ తారీఖునైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. అలాట్మెంట్ 19వ తారీఖున అయితే రిలీజ్ చేస్తారు. రిపోర్టింగ్ 20th నుంచి 22nd వరకు అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే క్లాస్ వర్క్ అనేది కూడా 20th నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ అడ్మిషన్ 2024-25కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే కనుక ₹400 అనేది ఓసీ వాళ్ళకి, ₹300 బీసీ వాళ్ళకి, ₹200 అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా అయినా పే చేయాల్సిందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే పీహెచ్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, లేదా ఇంకా సిఏపీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ సచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 4th నుంచి 6th వరకు అయితే చేస్తారని చెప్పడం అయితే జరిగింది ఇందాకడే. సో వాళ్ళైతే 3 హెచ్ఎల్‌సి సెంటర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఎస్ఎస్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ అక్కడైతే ఇచ్చారు. లేదు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో అయితే ఇచ్చారన్నమాట. లేదు ఎస్వి యూనివర్సిటీ ఏదైతే ఉందో తిరుపతిలో అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ 3 డిస్ట్రిక్ట్స్‌లో స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 4th నుంచి 6th వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు అన్నమాట. రిపోర్టింగ్ టైం చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ 9 AM అయితే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ మార్క్స్ మెమో అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 6th నుంచి 8th క్లాస్ వరకు ఒక స్కూల్లో, 8th క్లాస్ నుంచి 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చదివినట్లయితే కనుక మొత్తం 3 సర్టిఫికేట్స్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే కాలేజ్ అనుకున్నట్లయితే కనుక 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళతో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పీహెచ్ అంటే క్యాండిడేట్ సబ్మిట్ సర్టిఫికేట్స్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుంచి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. క్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి అయితే వాళ్ళకైతే సర్టిఫికేట్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ ఎవరైతే కాంపిటెంట్స్ అథారిటీస్ వాళ్ళకైతే ఇస్తారో ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీస్ షాల్ ప్రొడ్యూస్ రెవరెంట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకైతే రెవలెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నమాట. జనరల్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక స్పెషల్ కేటగిరీ పర్సన్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ద క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో టు హెల్ప్లైన్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ హూస్ డేటా ఈజ్ వెరిఫైడ్. ఆన్లైన్లో కనుక వాళ్ళ డేటా అనేది వెరిఫై అయినట్లయితే కనుక వాళ్ళైతే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఫర్ సచ్ క్యాండిడేట్స్ whose data is found incorrect, irrelevant in the verification process have to report to helpline center and get the data verified and proceed for option entry. ఎవరైతే డేటా అనేది
ఇన్‌కరెక్ట్‌గా ఉందో, అలాగే ఇర్రెలవెంట్‌గా ఉందో, వాళ్ళైతే వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. హెచ్ఎల్‌సీ సెంటర్‌కి. అలాగే వాళ్ళ డేటా అనేది అక్కడ వెరిఫై చేయించుకొని వెబ్ ఆప్షన్స్‌కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇంకెవరైనా మొబైల్ నెంబర్ కానీ, లేదా నాన్ రిసెప్టర్ లాగిన్ ఐడి కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, ఇటువంటి ఏమైనా ఎనీ కరెక్షన్ చేయించుకోవాలన్నట్లయితే కనుక వాళ్ళైతే హెచ్ఎల్‌సీ సెంటర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ హెచ్ఎల్‌సీ సెంటరే దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట.